ఇప్పుడు పౌలు తన మరణపు అంచుల్లో ఉన్నాడు, చివరి దినాల్లో ఉన్నాడు. ఈ పత్రిక రాసి, ఇది చివరి పత్రిక పౌలు రాసింది. ఈ పత్రిక రాసిన కొద్ది రోజులకే కొంతకాలం తర్వాత ఆయన మరి తల కొట్టివేయబడతాడు రోమా చక్రవర్తి చేత. రోమా నగరంలో పౌలు రాస్తున్నాడు 6వ వచనం, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడల్పు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. పౌలుకు తెలిసిపోయింది తను చనిపోతున్నానని. కాబట్టి అప్పుడు చివరిలో ఆయన ఆ చివరి దశలో ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆయన చుట్టూ ఎవరూ లేరు. వాస్తవానికి పౌలు పరిచర్య చేసే దినాల్లో అందరూ కూడా ఆయనతో ఉండేవాళ్ళు. కానీ చివరి రోజుల్లో అందరూ ఆయన్ని విడిచిపెట్టారు. అంటే అందరూ ఆయన విడిచిపెట్టారంటే మరి ఆయా పనుల మీద, సువార్త మీద వారు వెళ్ళారు. చూడండి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ చెప్తున్నాడు. 9వ వచనం, నా ఎదుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ఇప్పుడు తిమోతిని అడుగుతున్నాడు, తిమోతి అందరూ వెళ్ళిపోయారయ్యా, నన్ను విడిచి ఒక్కడే ఉన్నాడు, లూకా ఒక్కడే ఉన్నాడు, నువ్వు త్వరగా రా, నేను చనిపోకముందు ఈ సంఘాల బాధ్యత నీకు అప్పచెప్తానని ఆయన చెప్తున్నాడు. అలా చెప్తే ఏమంటున్నాడంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకి వెళ్ళాను. తర్వాత క్రిస్కే గలతీయకును తీతు దల్మెతుకు వెళ్ళిరి, అంటే వాళ్ళు పరిచయ నిమిత్తం వెళ్ళారు. లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకున్నాము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తుకికిని ఎఫెసునకు పంపితిని. అందరూ అన్ని స్థలాలకు వెళ్ళారు. ఇప్పుడు ఎవరు లేరు, పౌలు ఒక్కడే ఉన్నాడు. పౌలుతో ఒక్క లూకా మాత్రమే ఉన్నాడు. అయితే దేమా అనే వ్యక్తి పౌలుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు. ఇది చాలా విచారం. చూడండి, గత వారం మార్కు గురించి మనం జాన్ మార్కు గురించి ధ్యానం చేసాం. పడిపోయిన మార్కు తిరిగి లేచాడు, కానీ ఈయన దేమా నిలుచున్నవాడు పడిపోయాడు. చాలా విచారం. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఎలా ప్రారంభించాలన్నది ముఖ్యం కాదు, క్రైస్తవ జీవితాన్ని మనం ఎలా ముగించాలన్నది ముఖ్యం. చాలా విచారంగా క్రైస్తవ జీవితాన్ని దేమా మరి ఎంతో విషాదకరంగా ముగించాడు. బైబిల్లో దేమా గురించి 3 సార్లు మాత్రమే రాయబడింది. ఈ దినం మనం దేమా గురించి ధ్యానం చేద్దాం. గత వారం జాన్ మార్కు గురించి మనం ధ్యానించాం. ఈ దినం మనం ఏం చేస్తామంటే దేమా గురించి ధ్యానిద్దాం. కాబట్టి పడిపోయినవాడు, ఓడిపోయినవాడు, మరి దేనికి పనికిరాను అనుకున్న మార్కు పైకి వచ్చాడు. మార్కు ఏం చేశాడంటే పౌలుని విడిచిపెట్టాడు, పరిచర్య విడిచిపెట్టాడు, తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోయాడు. పౌలుకు చాలా కోపం వచ్చింది, వీడేమిటి పరిచర్య ప్రారంభంలోనే ఇంత పని చేశాడు. రెండవసారి బర్నబా అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మార్కు అనే వాడిని మనం చేర్చుకోవద్దు. అప్పుడు బర్నబా చాలా మంచివాడు. బర్నబా ఎలాంటి వాడు అంటే కలుపుకొని పోయేవాడు. కానీ విచిత్రం ఏంటంటే జాన్ మార్కు పడిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. దేమా ప్రభుతో ఉన్నవాడు, అపోస్తులతో ఉన్నవాడు పడిపోయినాడు. మనం ఎలా ఉంటున్నాం అన్నది మనం పరీక్షించుకోవాలి. జాన్ మార్కు వలె మరి మనం పడిపోయిన వారం తిరిగి లేస్తున్నామా, లేకపోతే దేమా వలె మన జీవితం పడిపోయిన స్థితిలో ఉందా, ఎలాగుందని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ రాత్రి వేళలో దేమా గురించి ఒక 3-4 విషయాలు మనం తెలుసుకుందాం. దేమా గురించి బైబిల్లో 3 సార్లు రాయబడింది. 3 సార్లు 3 విశేషణాలు ఆయన గురించి రాయబడ్డాయి. ఇది చాలా విచిత్రం. పౌలు 3 సార్లు ఈ మాటలు రాశాడు. ఫిలమోను పత్రిక 24వ అధ్యాయం, ఫిలమోను పత్రిక 24వ అధ్యాయం ఆ మాట చదవండి. ఫిలమోను రాసిన పత్రిక 24వ వచనం. దొరకలేదు తమ్ముడు, ఫిలిప్పీ 2:24 ఒకటి. క్రీస్తు యేసునందు నాకు తోడికైతేనే ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. దేమా గురించి ఎంత గొప్పగా చెప్పాడు మొదటిసారి అంటే ఆయన. మరి మిగతా వారి లిస్టులో ఎపఫ్రా, తర్వాత మార్కు, అరిస్తార్కు, లూకా అనే వారి పట్టికలో దేమాను కూడా చేర్చాడు. దేమా గురించి అంటున్నాడు, దేమా ఎవరనుకున్నారు మీరు, దేమా నా జత పనివాడు. ప్రారంభంలో ఈ దేమా అనే వ్యక్తి
ప్రభువు కొరకు అంత కష్టపడ్డాడు. అయితే ఇతను మనస్సులోనే లోకం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఐగుప్తులోంచి లోతు బయటకు వచ్చాడు, కానీ ఐగుప్తు మాత్రం లోతు హృదయంలో ఉంది అన్నట్టుగానే ఈయన ప్రభు సేవ చేస్తున్నాడు, కానీ లోకం మాత్రం తన హృదయంలో ఉంది. 2 మార్గాల్లో ఎంచుకున్నాడు, 2 మార్గాల్లో నడుస్తున్నాడు ఈయన. ఎవరు? మరి దేమా నిజంగా రక్షింపబడి ప్రభు కొరకు సేవ చేస్తున్నాడా, లేకుంటే ఏదో ఆశించి సేవ చేస్తున్నాడో మనకు తెలియదు. నేను అనుకుంటున్నాను ప్రారంభంలో దేమా మంచి వ్యక్తి. ఒకవేళ దేమా లాంటి పరిస్థితి లేకపోతే పౌలు దగ్గరికి రానిచ్చేవాడు కాదు. దేమా గొప్ప ప్రార్థనా పరుడు, రక్షింపబడిన వ్యక్తే కావచ్చు. అయితే పౌలుతో కష్టపడ్డాడు, పౌలుతో పనిచేశాడు, పౌలుతో శ్రమల పాలయ్యాడు, పౌలుతో చెరసాల్లోకి వెళ్ళాడు. మరి ఇంత కష్టపడి ఇంత సేవ చేసిన వ్యక్తి, నా జత పనివాడైన మరి దేమా అని ఆయన గురించి రాశాడు. కాబట్టి ప్రారంభంలో బాగానే ఉంటుంది కదా, ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ఆ ప్రారంభాన్ని మనం కొనసాగించడం చాలా ముఖ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ప్రభు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘమా, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి, నీ యాక్టివిటీస్ నీ కార్యాలు బాగానే చేస్తున్నావు, కానీ వాటిలో ప్రేమ లేదు. ముందు ప్రేమతో చేసావు, అప్పుడు చేస్తున్నావు, ఇప్పుడు చేస్తున్నావు పనులు, దేవుని కొరకు సేవ పరిచర్య అన్నీ చేస్తున్నావు. కానీ నేను గమనించింది ఏంటంటే, అప్పుడేమో నువ్వు చేసే కార్యాల్లో ప్రేమ ఉంటే ఇప్పుడు ప్రేమ లేదు. కాబట్టి ప్రేమ లేకుండా, మనసు లేకుండా మనం చేసే సేవ పరిచర్య ఎలాంటిదంటే అది ఒకటి, దానివల్ల ఏమీ రిజల్ట్ రాదు. కాబట్టి ఈ యొక్క దేమా ప్రభు పని చేస్తున్నాడు, మరి కష్టపడుతున్నాడు, కానీ నిజంగా యథార్థంగా చేస్తున్నాడా అనేది మనకు సందేహం. మరి ప్రభువుతో ఆనాడు పౌలుతో ఉన్న ఏ వ్యక్తి కూడా నశించిపోలేదు. ఏ వ్యక్తి కూడా, పౌలు టీంలో ఉన్న వారందరూ కూడా సమకూర్చబడ్డారు. ఆ మాటకు వస్తే జాన్ మార్క్ కూడా తిరిగి సమకూర్చబడ్డాడు. ప్రయోజనం పనికి వాళ్ళ వాడు అనుకున్నవాడు ప్రయోజనకరమైన వ్యక్తి అయితే, మంచివాడు అనుకున్న దేమా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది ఎంత విచారం! ఇది దేమా నా జత పనివాడు అంటే ఎంత కష్టపడ్డాడు. పౌలు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే అన్ని గంటలు ప్రార్థన చేసేవాడు. పౌలు ఎక్కడ సువార్త చెప్తే అక్కడ క్యాంప్కి ఇతను వెళ్ళేవాడు. ఆ టీంలో అందరితో కలిసికట్టుగా చేశాడు కాబట్టి పౌలు యొక్క సేవ అంతా విస్తరించింది. పౌలు ఒక్కడు ఏమీ చేయలేకపోయేవాడు. ఒకవేళ వీళ్ళందరూ లేకపోతే, ఎవరు లేకపోతే మరి ఎపఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా, తిమోతి, తీతు, తుకి, ఇలా పేర్లు చాలా ఉన్నాయి. వీరందరూ లేకపోతే పౌలు ఏమి చేయగలడు? కాబట్టి పౌలు కలిసికట్టుగా ఆ టీంతో కలిసి పరిచర్య చేశాడు. ఆ టీంలో ఒక ప్రాముఖ్యమైన సభ్యుడుగా ఉన్న ఈ దేమా మొట్టమొదటి నా జత పనివాడైన దేమా అని రాశాడు. కానీ రెండవసారి ఈ దేమా జీవితంలో మార్పును పౌలు గమనించాడు. ప్రారంభంలో దేమా ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు ఆ విధంగా లేదు. అంత ఆసక్తి లేదు, అంత ప్రేమ లేదు. ఎందుకు దేమాలో ఏదో మార్పు కనబడుతుందని పౌలుకు అర్థమైపోద్ది. మనం కూడా మన గురించి మనకు అర్థమైపోద్ది, వేరే వాళ్ళ గురించి కూడా మనకు అర్థమైపోద్ది. మొట్టమొదటి స్థితిలో ఉన్నట్లుగా ఉన్నాడా? ఆనాటి ప్రార్థన, ఆనాటి ఆసక్తి, ఆనాటి మందిరం గురించి ఆసక్తి, ఆనాటి సహవాసం, ఈ రోజుల్లో లేదు, అర్థమైపోద్ది. రెండవసారి ఆయన గురించి రాసిన మాట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ అధ్యాయం, కొలసీ 4వ అధ్యాయం 14వ వచనం. లూకాను పురీడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు దేమా ముందు ఏం పదం లేదు, విశేషణం లేదు, పుట్టి దేమా. ముందు ఏ దేమా అయినా చెప్పండి, నా జత పనివాడైన దేమా అంత గొప్పగా చెప్పిన ఈ పౌలు రెండవసారి ఆయన గురించి రాసేటప్పటికి ఏమైపోయాడంటే, దేమాలో ఫాల్ డౌన్ కనబడుతుంది, పడిపోయే స్థితి, రోజు రోజుకు దిగజారుతున్నట్టుగా పౌలు గమనించి దేమా మీకు వందనములు చెప్పుచున్నాడు అని రాశాడు. చూసారా, ఒక క్రైస్తవుడు
ఆత్మీయుడైన విశ్వాసి లోకంలో ఉన్నపలంగా పడిపోడు. గ్రాడ్యువల్గా క్రమక్రమంగా రోజు రోజుకు దిగజారిపోతాడు. ఒక దినాన పూర్తిగా పడిపోతాడు. రెండవసారి ఆయన గురించి కొలస్సీ 4:14 ఈ పుట్టి దేమ అయిపోయాడు. ఏ దేమ లేదు, అతని జీవితం పతనం అంచున ఉంది. ఇక మూడవసారి ఆయన గురించి రాశాడు. మనం చదివిన వాక్య భాగం 2 తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఇప్పుడు ఆ ఉట్టిదేమో కూడా లేడు. ముందేమో ఫస్ట్ స్టేజ్ ఇక్కడ పైన నా వైపు చూడండి, నా జత పనివాడైన దేమ. రెండవది దేమ. మూడవది ఆ దేమ కూడా లేడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభువును విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రభు పరిచయను విడిచిపెట్టి వెళ్ళాడు. పౌలు హృదయాన్ని గాయపరిచాడు. పౌలు దేవుని పరిచర్యను నష్టం చేసి దేమ ఇహలోకాన్ని స్నేహం చేశాడు. చూసారా? కాబట్టి విశ్వాసులమైన మనము పడిపోయే అవకాశం ఉంది. ఏ విశ్వాసి ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా లేకుండా ఉంటే, అలక్ష్యంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే విశ్వాసి పడిపోతాడు. మీరు అనుకోవచ్చు, నాకేమీ కాదు, నేను విశ్వాసిని, నేను చాలా సీనియర్ని, నేను ఏమీ కాదు నాకు అనుకోదు. లేదు, ఎవరైనా ఎటువంటి వారైనా పడిపోయే ప్రమాదం ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి జత పనివాడైన దేమ ఇప్పుడు ఏమయ్యాడు? ఉట్టిదేమయ్యాడు. తర్వాత ఇంకో ఏమైపోయాడు? ఆ దేమ కూడా లేడు. మన సంగతి ఏమిటి? ఇప్పుడు 3 స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నాం? మన గురించి మనం అప్లై చేసుకుందాం. నా జత పనివాడైన దేమ అనే ఆ స్థితిలో ఉన్నామా? రెండవది దేమ మీకు అని చెప్పుకునే స్థితిలో ఉన్నామా? మూడవది ఆ దేమ కూడా లేడు, లోకంలో కలిసిపోయాడు. ఇది విచారం. విశ్వాసులు లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా లేకపోతే బైబిల్లో ఉంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. 1 కొరింథీ 10:12 కదా. జాగ్రత్తగా చూసుకోకపోతే, అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి. స్పిరిచువల్ సెన్సిటివిటీ అనేది మనకు ఉండాలి. అది లేకపోతే మనం పడిపోతున్నా కానీ బుకాయిస్తాం. నేను బాగానే ఉన్నాను. బ్రదర్, ఏందయ్యా నీ జీవితంలో ఇట్లా మార్పు కనబడుతుంది, ఎంతో ఆసక్తిగా మందిరానికి వచ్చేవాడు, మందిరానికి వస్తలేవంటే పని ఉందిలే అన్న అంటారు. ఏంటి మునుపటిలాగా నువ్వు ప్రార్థన చేయట్లేదు, మునుపున్న ఆసక్తి దేవుని మీద లేదనేది తెలిసిపోద్ది. సేవకులు కానీ బ్రదర్స్ కానీ తెలిసిపోద్ది. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని మనం ఎలా నివారించాలనేది చూడాలి. మనం దేమా పరిస్థితి మనందరికీ రావచ్చు. అయితే ఇక్కడ దేమా గురించి రాయబడింది ఏంటంటే 10వ వచనం 2 తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి. ఇప్పుడు ఆయన హృదయంలో 2 ఉన్నాయి. ఒకటి లోకం ఉంది, రెండవది దేవుడు ఉన్నాడు. ఈ 2 కొంతకాలం సైమల్టేనియస్గా కొనసాగించాడు. ఏది? బండి నడిచినంత కాలం నడిచింది, లాగిచ్చాడు దీన్ని, రెండింటిని. ఒక సమయం వచ్చినప్పుడు ఏదో ఒకటే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎంతకాలం నీకు కొనసాగిస్తాడు? అప్పుడు నీకు ప్రభువును కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా అనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే లోకాన్ని కోరుకున్నాడు, ప్రభుని విడిచిపెట్టాడు. అబ్బా ఏం తీసేవా, ఆ రోజుల్లో ఇప్పటిలాగా వసతులు లేవు, నేను ప్రభు కోసం ఇంత కష్టపడితే నాకేం వస్తుంది? ఈ చలి, విపరీతమైన చలి, మార్గాలు సరిగ్గా లేవు, ఆహారం ఉండదు, వస్త్రాలు ఉండవు, హింసలు ఉంటాయి, నా జీవితం అంతా నేను ఎందుకు వేస్ట్ చేయాలి అనుకున్నాడేమో. ప్రభు కొరకు, దేవుని కొరకు నన్ను నేను ఎందుకు వ్యయపరచుకోవాలనుకున్నాడేమో. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ప్రభువును విడిచిపెట్టడం వల్ల తన జీవితాన్ని హీ వాజ్ వేస్టెడ్ హిజ్ ఎంటైర్ లైఫ్, తన జీవితాన్ని వృధా చేసుకున్నాడన్న సంగతి ఆయనకు తెలియదు. చూడు, మిగతా వాళ్ళు ఎంత డబ్బు సంపాదించుకుంటున్నారు, ఎంత బాగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఎంతో గొప్పగా జీవిస్తున్నారు, నాకెందుకు ఈ బాధ? లేమి ఏమిటి, బాధలు ఏమిటి, హింసలు ఏమిటి? వాళ్ళు వచ్చి తిట్టడం, వీళ్ళు వచ్చి తిట్టడం. క్రైస్తవులు కొడుతున్నారు కదా, సువార్త ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు ఆ రోజుల్లో అతను, పౌలుతో పాటు ఇతను కూడా. ఎందుకు వచ్చిన హింసలు, ఎందుకు వచ్చిన బాధలు అనుకున్నాడు కాబోలు. చివరికి ప్రభువును విడిచిపెట్టాడు. ఆయన మనసులో ఇహలోకం ఉంది. ఇప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఒక విశ్వాసి బలహీనంగా ఉంటే ఎప్పుడైనా పడిపోతాడు. ఆ స్టాండర్డ్, ఆ స్ట్రాటజీ లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. యేసుప్రభువు అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. రెండిట్లో ఏదో ఒకటి కోరుకోండి. దేవునికి దాసుడుగా ఉన్నవాడు సిరికి దాసుగా ఉండలేడు, సిరికి దాసుడుగా ఉన్నాడు దేవునికి దాసుడు. అలాగే
లోకాన్ని కోరుకుంటే ప్రభువుకు దాసులుగా ఉండలేము, ప్రభువును కోరుకుంటే లోకం, ఏదో ఒక్కటే మనం కోరుకోవాలి. కొంతకాలం ప్రభువుతో ఉన్నాడు, చివరికి ప్రభువును విడిచిపెట్టి లోకాన్ని కోరుకున్నాడు. ఈ లోకాన్ని స్నేహం చేయడం అనేది చాలా ప్రమాదం. యాకోబు 4:4 ఉంది, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. అంటే దేవునితో స్నేహం చేయడం అనేది ఆత్మీయమైన వ్యభిచారం. ఉదాహరణకి పెళ్ళి అయిన భార్య, ఇట్లా చెప్పడం కంటే వాక్యం చూపిస్తేనే ఇక మీకు అర్థం చేసుకుంటారు. రోమా 7:4 రోమా 7:4 రోమా 7:4 కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లోండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి చెందిన వాళ్ళం. పౌలు అంటున్నాడు, ఇంతకుముందు అయితే ధర్మశాస్త్రంగా చెందిన వాళ్ళం, ఇంతకుముందు ఇంకొకరికి చెందిన వాళ్ళం, ఇప్పుడు మనం ప్రభువుకు చెందిన వాళ్ళం, వేరొక పురుషుని. 3వ వచనం బాగా రాసింది. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడను, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను. అంటే ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుందా ఈ సెంటెన్స్? దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందు మన భర్త వేరు, ఎవరు ఆధీనంలో ఉన్నాం? మనం అపవాది ఆధీనంలో ఉన్నాం, అవిశ్వాసులుగా ఉన్నప్పుడు. ఇంతకుముందు ఇంకొక పురుషుడు ఉండే, ఎవడు? వాడు సైతాను. ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే వాడిని విడిచిపెట్టాం. ఇప్పుడు మనం క్రీస్తు అనే కాడి కిందకి వచ్చాం. ఇప్పుడు మన పురుషుడు ఎవడు? మన భర్త ఎవరంటే ఎవరైనా యేసు ప్రభు అని వేరొకని చేరితిమి. చూడండి ఆ మాటలు. కావున నా సహోదరులారా, 4వ వచనం, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లోని లేపబడిన క్రీస్తుని వేరొకని చేరుటకై. ఇప్పుడు మనం వేరొకరిని చేరాం. వేరొకరిని చేరిన తర్వాత మనం ఏం చేయాలి? అతనికి బద్ధులమై ఉండాలి. అతనికి బద్ధులమై ఉండకుండా తిరిగి మళ్ళీ పాత వ్యక్తి దగ్గరికి మనం వెళ్తామా? అది వ్యభిచారం. అలాగే మనం ఇంతకుముందు అపవాది ఆధీనంలో ఉన్న మనం, దేవుడు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి అంధకార సంబంధమైన రాజ్యం నుండి మనల్ని విడుదల చేసి ఆయన ఆధీనంలోకి మనల్ని తెచ్చాడు. ఈ తలపోయింది ఆధీనంలోకి తెచ్చాడు, కుమారి తలపి తెచ్చాడు. ఈ డోర్ ఒకటి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, మరలా మనం వెలికి వెళ్తే దాన్ని ఏమంటారు అంటే ఆత్మీయమైన స్పిరిచువల్ అడల్టరీ అంట. అందుకే యాకోబు చాలా తీవ్రంగా, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. లోకం అంటే ఏమిటంటే, బైబిల్లో ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. లోకం అంటే 3 రకాల లోకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ గ్రహం అనే లోకం కదా, ఈ భూమి అనే, ఇది కూడా ఒక లోకమే. దీని కూడా జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు. అది అపోస్తల కార్యం 17:24. గాడ్ దట్ మేడ్ ద వరల్డ్. అంటే ఈ లోకాన్ని సృజించింది యేసు ప్రభువారు. దీన్ని ఫిజికల్ వరల్డ్ అంటారు. 17:24 అపోస్తల కార్యంలో ఉంటుంది. అది ఒక లోకం. రెండవ లోకం ఏమిటంటే, దేవుడు లోకంని ఎంతో ప్రేమించి, ఇది మనుష్య లోకం, హ్యూమన్ వరల్డ్, మానవ సంబంధమైన లోకం. మూడవ లోకం ప్రమాదకరమైన లోకం, ఇది సైతానుకు సంబంధించింది. మీరు లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. అది ప్రభువుకు చెందింది కాదు, ఇది ప్రభువు వలన కలిగింది కాదని పౌలు అంటున్నాడు. చూడండి, యోహాన్ అంటున్నాడు. చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 2వ యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం ఇది దేవుని వలన కలిగింది కాదు. 15 చదువుతా. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనది. అంటే ఈ లోకము తండ్రి వలన కలిగింది కాదు. ఏ లోకం ఇది? దుష్టలోకం. ఇది సైతానుకు సంబంధించిన లోకం. మొదటి 2 లోకాలు తండ్రి వలన కలిగాయి. ఏది? ఈ భూగ్రహం అనే లోకము తండ్రి కలగజేశాడు. రెండోది మానవ సంబంధమైన లోకం తండ్రి వల్ల పుట్టింది. కానీ ఈ లోకం అంటే అర్థం ఏంటంటే, దేవునికి వేరైన వ్యవస్థ అనేది లోకంలో ఉంది, దాన్నే లోకం అంటారు. దేవునికి వేరైన సమాజమే. మనం ఇక్కడ ఉన్నాం, మందిరంలో ఉన్నాం, దేవుని బిడ్డలం, విశ్వాసం, రక్షణ పొందిన వాళ్ళం. మనం కాకుండా మిగతా చూడండి, మిగతా వాళ్ళందరూ కూడా వారు దేవునికి చెందని వాళ్ళు. దేవునికి చెందని సమాజాన్ని ఏముంటుందంటే బైబిల్, ఇట్ ఈస్ కాల్డ్ ఏముంటుందని వరల్డ్.
మరి స్పిరిచువల్ వరల్డ్, ప్రమాదకరమైన లోకం. అయితే ఒక విశ్వాసి లోకంలో ఎలా కలిసిపోతాడు, దానికి మెట్లు ఏంటి అనేది మీకు చెప్తాను నేను. మొట్టమొదటిగా లోకంతో స్నేహం చేయటం ప్రారంభిస్తాడు. లోకంలో సాధకరముతో లోకంలో ఏముంటుంది? లోకంలో అంతయు శరీరాశయు, నేత్రాశయు. బహుశా దేమ ఈ మూడింట్లో దేని చేత పట్టబడ్డాడు? శరీరాశకు లోనయ్యాడా, నేత్రాశకు లోనయ్యాడా, లేకపోతే జీవవిడంబనకి లోనయ్యాడా మనకు తెలియదు కదా. ఆయన ఉన్నాడు ఎవరు? ఆకాను. ఆకానికి ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు వచ్చాయి. శరీరాశ వచ్చింది, అంటే నేత్రాశ వచ్చింది. ఏమని నేత్రాశ వచ్చింది? ఆ బంగారం కమ్మిని నేను తీసుకుంటే అది చూడగానే ఆశ పుట్టింది. ఆ బంగారం కమ్మి తీసుకోవాలనిపించింది. ఆ వెండి బంగారు కమ్మి సీనార వస్త్రాలు. యెహోషువ 7వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఆకానుకు నేత్రాశ పుట్టింది, శరీరాశ కూడా పుట్టింది. ఆయన ముఖ్యంగా ఆయన నేత్రాశలో పడ్డాడు. ఎవరు? ఆకాను దేంట్లో పడ్డాడు? నేత్రాశలో పడ్డాడు. ఇప్పుడు దావీదు కూడా పడ్డాడు. దేంట్లో పడ్డాడు? శరీరాశలో పడ్డాడు. ఆమెను చూడగానే శరీరాశలో వచ్చి. ఇక ఇంకొక ఆమె ఉంది, ఆదాము హవ్వలు. వారు జీవబడంబంలో పడ్డారు. ఈ పండు తింటే మేము దేవతల వలె ఉంటాం, గొప్పగా ఉండాలి. జీవబడంబం అంటే మేము గొప్పగా ఉండాలి. కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశయో, నేత్రాశయో, జీవబడంబం. బహుశా దేమ ఈ మూడింటిలో దేనికి లోనయ్యాడు? శరీరాశకు లోనయ్యాడా, దేనికి లోనయ్యాడు మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, ఇక్కడ రాయబడిన మాటలు 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళనంటే బహుశా ఈ మూడింటిలో దేనికి లోనయ్యాడో మనకు తెలియదు. ఈ మూడు కూడా మన పాత శత్రువులు. లోకం అనేది మన పాత శత్రువు. మనం రక్షింపబడిన తర్వాత తిరిగి మనల్ని ఆకర్షిస్తుంది. దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైంది. బహుశా నేను అనుకుంటాను ఈ మూడిటికి ఆయన పట్టుబట్టాడేమో. యేసుప్రభు వారి ఎదుట కూడా ఈ శోధన వచ్చాయి, కానీ యేసుప్రభు వారు లోబడలే. ఆకాను లోబడి పాపం చేశాడు, తర్వాత దావీదు లోబడి పాపం చేశాడు, ఆదాము హవ్వలు లోబడి పాపం చేశారు. ఇదే ఈ మూడు శోధనలు కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. ఈ సర్వలోకాన్ని చూపించాడు ఒక్క నిమిషంలో. ఎవరు? అపవాది యేసుప్రభు వారికి నేత్రాశ కలగజేశాడు. యేసుప్రభు వారు ఏం పడలేదు. పైనుంచి కిందకు దూకు అన్నాడు, జీవబడంబం. యేసుప్రభు వారు ఏమి టెంప్ట్ కాలేదు. అంతకన్నా ముందు ఏం చెప్పాడు? శరీరాశ. నువ్వు ఆకలితంగా నువ్వెందుకు రొట్టెలు చేసుకొని తిను. ఏమన్నాడు? ఈ రొట్టెలు రాళ్ళగున్నట్లుగా చేసుకున్నాము. శరీరాశ కలగజేసిన అపవాది లోను కాలే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఈ మూడింటికి దేనికి లోను కాలేదు. కానీ ఆకాను పడిపోయాడు, దేమా పడిపోయాడు, దావీదు పడిపోయాడు, అందరూ పడిపోయారు. ఎవరైనా పడిపోయే జాగ్రత్త ఉంది. కాబట్టి విశ్వాసి పడిపోవడానికి మెట్లు ఏమిటో నేను చెప్తాను. మొట్టమొదటిగా లోకాన్ని స్నేహం చేస్తారు. అంటే స్నేహం చేయడం అంటే కాంప్రమైజ్, రాజీపడటం. చిన్నదే కదా, ఎవడో చెప్తాడు, పాత స్నేహితుడు, ఏం చేస్తలేరా, ఓకే ఏం చర్చికి పోతావు రా, ఒకసారి సరదాగా పోదాం రా, ప్రతి వారం చర్చికే కదా, ఈ ఒక్కవారం నాతో రా అంటే ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, ఈ ఒక్కసారి కదా, రాజీపడటం మొదలైంది మెల్లగా. దీన్ని ఏమంటారంటే లోకంతో స్నేహం చేయటం అంటారు. ఎప్పుడైతే మనం లోకంతో స్నేహం చేయటం మొదలు పెడతామో ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. మీరు బురదలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడిచినా ఆ బురద ఏం చేస్తుంది? మన కాళ్ళ మీద, ప్యాంటు మీద పడుతుందా పడదా? లోకంలో నువ్వు స్నేహం చేస్తే నాకేమీ కాదులు అనుకుంటాం, కానీ ఆ మాలిన్యం మనకు అంటుకుంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించు, ఇహలోక మాలిన్యము కంటుకుంటకుండా తను తాను కాపాడుకున్నట్టు. ఇప్పుడు ఏమైందంటే ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. నువ్వు లోకం అంటే దీని ఏమంటే ఇంగ్లీష్లో స్పాటెడ్ బై ద వరల్డ్. మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. ఈ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఇది ఏమవుతుందంటే మెల్లగా స్పాటెడ్ బై ద వరల్డ్. ఇహలోక మాలిన్యం యొక్క మచ్చలు మన మీద పడటం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఇహలోక మాలిన్యం తన మీద పడిందో ఆ మచ్చలు, డాగులు కనబడతాయి అందరికీ. మనం లోకస్తులుగా మారిపోతున్నామని ఇతరులు తెలుసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే విశ్వాసి మూడవది, అప్పుడు మరి లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతారు. థర్డ్ స్టెప్ ఏంటంటే లవింగ్ ద వరల్డ్. 1 యోహాను 2:15-16 ఉంది,
మీరు లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. మొదటి లోకాన్ని స్నేహిస్తాడు, రెండవది లోక మాలిన్యం అంటుకుంటుంది, మూడవది లోకాన్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే ఈ 3 చేసిన తర్వాత అప్పుడు నిండా మునిగి చలే ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే రోమా 12వ అధ్యాయం 2వ వచనం, రోమా 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో 4వ స్టెప్ ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించడం మొదలు. లోకస్తులే పూర్తిగా మారిపోతాడు. ఒకప్పుడు పరిశుద్ధమైన ప్రత్యేకమైన దేవుని కొరకు జీవించే వ్యక్తి కొద్దిగా రాజీపడటం వల్ల, లోకంతో రాజీపడటం వల్ల లోక స్నేహం చేస్తాడు. తర్వాత లోక మాలిన్యం అనుకుంటుంది, లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఈ 3 జరిగాయో ఇంకా లోక మర్యాద చొప్పున అనుసరిస్తాడు. లోకస్తులు ఏం చేస్తారో అన్నీ చేస్తారు. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, లోకస్తుల వల్లే. కొంతమంది క్రైస్తవులకు లోకస్తులకు ఏమీ తేడా తెలియదు. మీరు గమనించారా? ఎందుకంటే విశ్వాసే, క్రైస్తవుడే, కానీ లోకస్తుడిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? లోకాన్ని స్నేహించాడు, లోకాన్ని మాలిన్యం అంటుకుంది, లోకాన్ని ప్రేమించాడు, లోక మర్యాద చొప్పున ఇప్పుడు నడుచుకుంటున్నాడు. మరి విశ్వాసి లోక మర్యాద చొప్పున అనుసరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇది ప్రశ్న. విశ్వాసి అయిన వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి లోకస్తుని వలె పాపం చేస్తూ, లోక మర్యాదను అనుసరిస్తూ, లోకస్తుని వలె జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? 1 కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనం, 1 కొరింథీ 11వ అధ్యాయం 32. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు. 4వది ఏమిటంటే, 4వది ఇది ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, స్పాటెడ్ బై ద వరల్డ్, లవింగ్ ద వరల్డ్, తర్వాత కన్ఫార్మ్ ద వరల్డ్. ఫోర్త్ ఇది 5th ఏమిటంటే మరి ఇది దీని ప్రభువు చేత శిక్షింపబడటం. ఏమిటట? ప్రభు శిక్షిస్తాడు. మనం ఎంత అజాగ్రత్తగా, అది విశ్వాసమైన నీవు నేను లోకంలో పడిపోతే ప్రభు ఊరుకోడు, ప్రభు శిక్షిస్తాడు. ఆ శిక్ష లాంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. అది చూడండి, ఆ మాటల పైన 30వ వచనం, 30 అక్కడే 11. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. అది శిక్ష. పనిష్మెంట్ ఏమిటంటే కొన్నిసార్లు కొంతమందికి పాపం చేసిన విశ్వాసులు మొట్టమొదటిగా ఏమొస్తుంది? బలహీనం వస్తుంది. బలహీనాన్ని కనుక, అరే నాకు ఈ బలహీనత వచ్చింది, నేను పాపం చేస్తున్నాను, నేను ఎప్పుడైనా సరి చేసుకోవాలి అనుకోకుండా సరి చేసుకోకపోతే అతని మీదకి రోగం వస్తుంది. అదే రోగం వచ్చినప్పటికి కూడా సరి చేసుకోకుండా పాపంలో కొనసాగితే మూడోది ఏమొస్తుంది? మూడవది నిద్ర. అంటే అర్థం ఏంటిది? మరణం. బైబిల్లో చాలామంది విశ్వాసులు చనిపోయారు. తెలుసు, ఆకాను విశ్వాసే పాపం. ఐగుప్తు యోర్దాను దాటిన వాడే, ఎరుకోను జయించిన వాళ్ళతో ఉన్నవాడే, కనానుకు చేరిన యూదుల్లో ఇశ్రాయేల్లో అతను ఒకడే. కానీ చివరికి పాపం చేయటం వల్ల తన కుటుంబం చంపబడింది. మీకు తెలుసా? కొత్త నిబంధనలో అన్నయ్య సప్పిరాలు వాళ్ళు ఏమయ్యారు? చంపబడ్డారు. వాళ్ళు విశ్వాసులే. కానీ ప్రభువు శిక్ష ఇందాక ఎందుకు వచ్చిందప్ప అంటే ప్రభువు చేత శిక్షింపబడతారు. కొన్నిసార్లు ప్రభువు శిక్షిస్తాడు మనల్ని. ఆ శిక్ష అనేది పాపం అన్నిసార్లు మరణం రాదు, కానీ మరి మనం సరి చేసుకోకుండా అట్లాగే పాపంలో కొనసాగితే ప్రభు దాన్ని కూడా అనుమతిస్తాడు. అంటే వీడు భూమి మీద ఉంచితే ప్రభు అనుకుంటాడు, వీడు విశ్వాసే, నా రక్తంలో కడగబడ్డాడు, వీడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే మారు మనసు పొందట్లేదు, బలహీనం ఇచ్చినా విధేయత చూపి సరి చేసుకోవట్లేదు, రోగం ఇచ్చిన, అంటే అన్ని రోగాలు పాపం చేసినందుకు వస్తాయి నేను అంటాను, మీరు అనుకోవద్దు. రోగాలు, రకరకాల రోగాలు ఉంటాయి. వాతావరణ రోగాలు రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, వృద్ధాప్యం వల్ల రావచ్చు, వయసును బట్టి రావచ్చు, రకరకాల రోగాలు ఉంటాయి. కానీ కొన్ని రోగాలు మాత్రం పాపం వల్ల వస్తాయి కదా. ఆ రోజులో ఇశ్రాయేల్ ఏదన్నా రోగం వస్తే ఏమనుకునే వాళ్ళు, వీడు ఏం పాపం చేశాడు. యేసు ప్రభుతో అంటున్నారు శిష్యులు, ప్రభువా వీడి గుడ్డివాడొకటకు ఎవరు పాపం చేసిన వీడా, వీని కన్నవారు. అంటే వాడు పాపం చేసిన కాబట్టి వీడు గుడ్డివాడయ్యిండు. పాపం ఆయన గురించి ఎవరు లాజరు గురించి కూడా అట్లే అనుకున్నారు.
లాజరు గురించి అట్లా అందరూ అనుకుంటే అప్పుడు లాజరు గురించి యేసుప్రభు చెప్పాడు, ఈ వ్యాధి ఏమన్నాడు, రోగం వలన వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది, మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే కొన్నిసార్లు అట్లా జరుగుద్ది. కాబట్టి మరి ప్రభు చేత శిక్షించబడతాం, తప్పనిసరిగా ప్రభు మళ్ళీ శిక్షిస్తాడు. మీరు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని బిడ్డలంగా మనం జాగ్రత్తగా, ప్రభువు శిక్షిస్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభు చేత శిక్షింపబడుతున్నాం. కాబట్టి జరిగింది ఏమిటంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయం మీకు ఒక మంచి వచనం మీకు చూపిస్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయం 15వ వచనం 14 కూడా చదువుతాను. పునాది మీద ఒకడు కఠిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకోను, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అంటే యేసుప్రభు ఏం చేస్తాడంటే, వీనికి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని బోధలు చేసినా వింటలేడు, మనసు మార్చుకోవట్లేదు, నా దగ్గర రావట్లేదు, వీడిని శిక్షిస్తా. వీడిని చంపైనా పరలోకానికన్నా తీసుకెళ్తాను కానీ వీడిని స్పేర్ చేయడానికి లేదు. ఇంకా భూమి మీద బ్రతికితే ఇంకెన్ని పాపాలు చేస్తాడు, ఇంకెంత నా నామానికి అవమానం చేస్తాడు అని చెప్పి కొన్నిసార్లు ప్రభు మరి అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన లేడా? ఎవరు సౌలు ఆ విధంగా చనిపోయిన వాడే, సాంసన్ ఆ విధంగా చనిపోయిన వాళ్ళే, వాళ్ళంతా చనిపోయారు. వారు సరైన జీవితం లేకపోవటం వల్ల మరి వాళ్ళు పరలోకం వెళ్ళలేదంటే వెళ్ళారు. కాబట్టి ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు పరలోకం వెళ్ళారో మనం జడ్జ్ చేయలేం. ఇప్పుడు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్పుకున్న వాళ్ళు ఈ ఆకాను, దేమ, అన్య సప్పిరాలు, వాళ్ళు పరలోకంలో ఉన్నారా నరకంలో, వాళ్ళు అక్కడ ఉంటే ఉన్నట్టు లేకుంటే లేదన్నట్టు. నేను చెప్పేది ఏమిటంటే ప్రభు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్ష మరణం కావచ్చు, బలహీనం కావచ్చు, రోగం కావచ్చు. కాబట్టి ముందే లోకాన్ని ప్రేమించటం, స్నేహించడం మానివేయాలి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. తిరిగి దేమా సమకూర్చబడినట్టుగా లేదు. బైబిల్లో ఉంది అట్లని లేదు. జాన్ మార్కు పడిపోయాడు, సమకూర్చబడ్డాడు. అయితే దేమా తిరిగి సమకూర్చబడినట్టుగా లేదు. ఆయన జీవితం అంతా ఏమైందో మనకు తెలియదు. రేపు మనం పరలోకి వెళ్ళిన తర్వాత దేమా అక్కడ ఉంటే దేమాను చూస్తాం. దేమా అక్కడ లేకపోతే అర్థమైంది, ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి, నరకంలో ఉండాలి. చాలా విషాదంగా ఆయన జీవితం కూర్చుంది. నేను చెప్పేది ఏమిటంటే క్రైస్తవులైన మనం, దేవుని బిడ్డలమైన మనం మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, నిర్లక్ష్యంగా జీవిస్తే, రాజీ పడితే, ఏమీ కాదులే అని లోకస్తుల వలె మనం ప్రవర్తిస్తే మనకు ఇదే స్థితి వస్తుంది. తాను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోకపోతే, బైబిల్లో గొప్ప గొప్పవారు సైతం కూడా పడిపోయారు. గ్రేట్ సెయింట్స్. ఈయన ఎవరు? మోషే సంగతి చెప్తాను. మోషే మించిన నాయకుడు లేడు. బైబిల్లో రాయబడింది మోషేకి భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడు. అంత సాత్వికుడు చివరికి ఏమన్నాడంటే, ద్రోహులారా అని బండను 2 సార్లు, బండతో ప్రభు ఏం చెప్పాడు, బండతో మాట్లాడమంటే బండను 2 సార్లు కొట్టాడు. అప్పుడు క్రీస్తు 2 సార్లు కొట్టబడాడు. క్రీస్తు ఏం చేసి ఒక్కసారే సిలువ వేయబడతాడు. 2వసారి సిలువ వేయబడితే, సిలువ వేస్తున్నామంటే అర్థమైంది, పాపం చేస్తున్నాం. 2 సార్లు కొట్టామంటే అర్థం ఏంటండి, ఆత్మీయంగా 2 సార్లు యేసుప్రభు వారిని సిలువ వేశాడు. అప్పుడు చెప్పాడు, ఓ మోషే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నువ్వు వెళ్ళవు. అంతే. గొప్ప మోషే తను చేసిన తప్పుడు మాట వల్ల, చేసిన తప్పుడు పని వల్ల కోల్పోయాడు. ఈ రకంగా చెప్పుకుంటే బైబిల్లో చాలామంది తప్పు చేశారు, శిక్షణ అనుభవించారు. దావీదు కూడా తప్పు చేశాడు, దానికి పనిష్మెంట్ ఆయన పొందాడు, అనుభవించాడు. మనకు తెలియదు ఏముంది, రాజ్యం పోయింది, 4 కుమారులు చంపబడ్డారు. తన కళ్ళ ముందు ఉపపత్తులకు తన సొంత కుమారుడే వారితో పాపం చేశాడు. ఎంత అవమానాలు జరిగాయి అంటే, విశ్వాసుల పాపాన్ని దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు. అవిశ్వాసుల పాపం కంటే విశ్వాసుల పాపాన్ని దేవుడు తీవ్రంగా తీసుకుంటాడు. ఎందుకంటే అవిశ్వాసులు పాపం చేస్తారు, వారు రక్షణ పొందరు, మారు మనసు పొందరు, వారికి ఏముంది, నిత్య నరకం ఉంది, వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు తెలుసు ఆ విషయం. కానీ విశ్వాసులు, రక్షణ పొందిన వ్యక్తి తిరిగి పాపం చేస్తూ దేవుడు వాడిని నరకంలో వేయడు. ఏం చేయాలి మరి? ఇప్పుడు
వీడేమో రక్షింపబడ్డాడు, నా రక్తంలో కడగబడ్డాడు, పాపం చేస్తున్నాడు, చెప్పినా వింటలేడు. ప్రభువు శిక్షిస్తాడు. అది మరణం కావచ్చు, అది ఏవైనా కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన సంగతి ముగించుకుందాం. మన సంగతి ఎలా ఉంది? ఎవరికి వారంగా మనం పరీక్షించుకుందాం. పడిపోయిన వారంగా ఉన్నామా? ఆరంభం ఎలా ఉంది? ఆరంభం బాగుందా? పడిపోయిన స్థితిలో ఉన్నామా? ఎలాగున్నాం మనం? దేవుని బిడ్డలో ఆ విధంగా మనం ఆ విధంగా మనం స్థితిగా ఉండాలి. కాబట్టి రాయబడినాం. కాబట్టి దేవుని బిడ్డలో మనం కనకరం. ఏం చెప్తున్నా? మీకు కనెక్షన్ పోయింది. మన సంగతి ఏమిటి? మన సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. దేమావళి మరి బాగుండి పడిపోతున్నామా? తెలిసిపోద్ది మనకు. మీరేం అనుకోవద్దు, తెలిసిపోద్ది, నాకేమి కాదు. ఇప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు నీళ్ళల్లో మునుగుతున్నాడని తెలిసిందా తెలియలేదా? ఆయనకు తెలిసిందా తెలియలేదా? చెప్పండి. తెలుస్తుంది కదా. తెలుస్తుంది కాబట్టి ప్రభువా నన్ను రక్షించని కేక వేశాడు. అలాగే మనం ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామా లేదా ఎవరికి వాళ్ళకి తెలుసు. మనం ఏం చేద్దామంటే పూర్తిగా పడిపోకముందే, పూర్తిగా నీళ్ళలో మునిగితే ఇంకేముంది, యేసుప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు పడిపోకముందు ప్రభువు లేపుతాడు. ప్రభువా నేను ఇంకా నన్ను కాపాడు ప్రభువా, రక్షించు ప్రభు అంటే అప్పుడు ప్రభువు సహాయం చేశాడు. దేవుని బిడ్డలంగా మనం బహు జాగ్రత్తగా లేకుండా లోకస్తుల వలె మాట్లాడి, లోకస్తుల వలె ప్రవర్తించి, పరిచర్యను నిర్లక్ష్యం చేసి, ఈ రకంగా అసూయ ఇవన్నీ పెట్టుకుంటే రేపు మనం దేవుని బిడ్డలుగా చాలా మనకు దేమా వలె నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ రాత్రి వేళలో మనం పరీక్ష చేసుకుందాం. ప్రభా, ఒకప్పుడు నేను కూడా దేమా వలె జతపనివాడిగా నీ సువార్త గొప్పగా చేసిన వాడిని, నీ కొరకు ప్రార్థనలు గంటలు ప్రార్థనలు చేసిన వాడిని, నీ కొరకు నేను విశ్వాసం ఉంచిన వాడిని, వాక్యాన్ని చదివిన వాడిని, మందిరాన్ని చదివిన వాడిని. ప్రభా, ఈరోజు నాలో ఆసక్తి లేదు. ప్రభా, నేను కూడా దేమా వలె ఏ లోకాన్ని స్నేహించాను. ఆయన నీ రక్తంలో నన్ను కడుగు. ప్రభు కడుగుతాడు. మనం యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. దేమాకు అవకాశం లేదు, మనకు అవకాశం ఉంది. దేమా ఏమైపోయాడో మనకు తెలియదు. అయితే మనం తిరిగి సమకూర్చబడవచ్చు. దేమా సమకూర్చబడలేదు, కానీ నువ్వు పశ్చాత్తాపడితే సమకూర్చబడతావు. జాన్ మార్క్ సమకూర్చబడ్డాడు కదా, మనం కూడా సమకూర్చబడతాం. రాత్రి వేళ ఆ మాటలు చదివి మనం ముగించుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. ఎంత విషాదంగా ముగిసింది దేమా జీవితం. ఎంత గొప్ప ప్రపంచంలో గొప్ప అపోస్తుడైన పౌలు చేతి కింద తర్ఫీదుగా ఉన్న ఈ యొక్క దేమా చివరికి అనామకునిగా జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. మనం ఆ విధంగా కాకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చూడండి 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి అందరం కలిసి చదువుదాం ఒకసారి. దేమా ఏ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. క్రిస్కే గెలతీనకు తీతు దళమెతునకు వెళ్ళిరి. ఎందుకు ఈ మాట మీకు చదివించానో తెలుసా? ఈ మాట మీ గుండెల మీద రాసుకోవాలి మీరు. ఏమిటి? దేమా ఏ లోకమును స్నేహించి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళాడు. అలా మనం వెళ్ళకూడదు. దేవుడి వాక్యమును దీవించినది. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి నామంలో నీకు వందనాలు. గొప్ప దేమా, జత పనివాడైన దేమా, ప్రభు కొరకు ఎంతో కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి చివరికి ప్రభా మరి ఆ పౌలు జత పనివాడైన దేమా, రెండవసారి పౌలు ఆయన గురించి దేమాను రాస్తున్నాడు. దేమాలో పడిపోయే స్థితిని పౌలు చూడగలిగాడు. మూడవదిగా ఆ దేమా కూడా లేడు. పౌలు అనుకున్నట్టుగానే దేమా వెళ్ళిపోయాడు. ప్రభా, కరికరంతో లోకమనే ఒక ప్రమాదకరమైన శత్రువు మాకుంది ప్రభా. అది మా పాత శత్రువు. లోకము, శరీరము, సాతాను అనే శత్రువులు మా ప్రాచీన శత్రువులని ఎఫెసీ 2వ అధ్యాయం మా పాత స్నేహితులవి. మేము రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు వాటి నుంచి మమ్మల్ని బయట పడవేశాడు. కానీ తిరిగి అవి మమ్మల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రభా, దేమా ఇహలోకానికి ఆకర్షితుడైపోయాడు. లోకములో నందుదయో శరీరాశయు, నేత్రాశయు, జీవబడమ్మము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి, విశ్వాసి పతనం గురించి మేము ధ్యానించాం. విశ్వాసి లోకంతో స్నేహం చేస్తాడు, తర్వాత లోక మాలిన్యం అంటుకుంటుంది, తర్వాత లోకాన్ని ప్రేమిస్తాడు, తర్వాత లోక మర్యాదను అనుసరిస్తాడు.
తర్వాత ప్రభు చేత శిక్షించబడతాడు. చివరికి ఆత్మవటుకు రక్షింపబడుతుంది కానీ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. పరలోక తండ్రి, సమయంలో మరి రక్షింపబడిన బిడ్డలో మేము దేమా జీవితం మాకు ఒక గొప్ప హెచ్చరిక తండ్రి. గత వారం జాన్ మార్క్ గురించి మేము చూసాం. పడిపోయిన వ్యక్తి తిరిగి సమకూర్చబడ్డాడు. ఈ దినం ప్రభువులో ఉన్న వ్యక్తి పడిపోయాడు. దేమా వల్లే మా అంతం ఆ విధంగా ఉండకుండా సహాయం చేయండి. మీ ఇద్దరికి వస్తున్నాం, మేము లోకాన్ని ప్రేమిస్తున్నాం అన్న సంగతి మాకు తెలుసు. ఎవరికి వారంగా ఈ లోకంతో స్నేహం చేయటం, లోక మర్యాదను అనుసరించటం, లోకస్తులలో ప్రవర్తించడం మాకు తెలుస్తూనే ఉంది. అయినా మా హృదయాలు కఠినం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ప్రభువా, నన్ను మమ్మల్ని క్షమించిన ఆయన, నీవు మా కోరిక కదా రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది. ప్రభువా, దయతో మమ్మల్ని సహించు, మమ్మల్ని క్షమించు. తిరిగి జాన్ మార్క్ వల్లే మా యొక్క జీవితాలను సమకూర్చు. దేమా వల్లే మమ్మల్ని విడిచిపెట్టకు నాయన. దేమా తిరిగి సమకూర్చబడినట్టుగా బైబిల్లో లేదు. మా తండ్రికి, మా ప్రభువా, నీకు వందనాలు. మా తండ్రి, లోకాన్ని మేము ప్రేమించకుండా లోకాన్ని స్నేహం చేయటం అది ఆత్మీయ వ్యభిచారం అని మీ వాక్యం సెలవిస్తుంది. ఎంతో జాగ్రత్తగా జీవించాలి. గొప్ప దైవభక్తులే, పరిశుద్ధులే, ప్రవక్తలే పడిపోయే అవకాశం ఉన్నప్పుడు సామాన్యమైన విశ్వాసులు మేము కూడా పడిపోయే అవకాశం ఉంది. కనుక మేము మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తను నిలుచున్న వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని కనికరించండి, తిరిగి సమకూర్చండి. మరి దేమా వలె ఎవరైతే పడిపోయే స్థితిలో ఉన్నారో మా తండ్రి, ఆ విధంగా కాకుండా జాగ్రత్త పడే కృప అనుగ్రహించండి. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. పౌలు తన విశ్వాసాన్ని చివరి దినం వరకు ఆ రోమాలో, ఆ చెరసాలలో తన యొక్క తల శిరఛేదనం చేయబడేంత వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ విధంగా అంతవరకు మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి. ఎన్నో శత్రువులు మా ముందున్నాయి, బలమైన శత్రువులు, లోకము, శరీరం, సాధారణ. మరి వాటిని ఎదిరించడం అనేది అంత సులువైంది కాదు. నీ కృప, నీ దయ నిన్ను అనుసరిస్తే తప్ప, నీ వాక్యం మీద మా దృష్టి పెడితే తప్ప, నీ వాక్యానుసారం ప్రవర్తిస్తే తప్ప తండ్రి మేము పడిపోయే ప్రమాదం ఉంది. కనుక మమ్మల్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినా నమ్ముతూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో బలహీనంగా అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సువర్ణ ఆమెను సమకూర్చండి. అదేవిధంగా నరసింహులు జాషువల తండ్రి, ఆయన కూడా పాముకాడు గురయ్యాడు, స్వస్థపరచబడ్డాడు. ఇంకా సంపూర్ణంగా స్వస్థపరచండి. ఇంకా ఎండ వేడిమ చేత చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. అంటే వారిని, సంఘంలో ఉన్న వారిని, ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి వారితో మీరు మాట్లాడే దేవుడు మాట్లాడండి. జీవితాన్ని సరి చేసుకోవాలని సహాయం చేయండి. నేను అనుసరించేవారుగా, నేను వెంబడించేవారుగా చేయండి. తండ్రి, భూ సంబంధమైన దీవెనలు మాత్రమే కాదు, పర సంబంధమైన దీవెనలు కూడా మేము కోరుకోవాలి. ఆ విధంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మరి తీర్చిదిద్దండి. ప్రభా, నీ శక్తి నింపండి, నీ సహాయం అనుగ్రహించండి, మా హక్కులు తీర్చండి. వందనాలు, స్తోత్రాలతో మీ దీవెనలతో పంపించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడై ఉండను గాక. పడిపోకుండా కాయు రక్షక, నన్నిక ఎన్నడైనా పడిపోకుండా కాయు రక్షక, వారందరినీ ఆడవు నీవే ప్రభు. వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ప్రైజ్ ది లార్డ్. శుక్రవారం మనకు ఏ కోరిక లేదండి.
ఇది రెండవ శనివారం కాబట్టి రెండవ శనివారం ఉదయం 11 గంటలకి మళ్ళీ మనం ఉపవాస ప్రార్థన కొడుకులు కలుసుకుంటాం. ఎవరికైనా సువార్త కొడుకులు గృహ కొడుకులు కావాలంటే చెప్పండి, ముందే మాకు చెప్తే పెడదాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.